ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఇప్పుడు చెప్పడం చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదాన్ని వైరల్ చేస్తూ వస్తున్నారు. బో చిన్న విషయాలను పక్కన పెడితే ఇవాళ 3 రోజుల నుంచి చూస్తున్నాం. ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా ఒకటే ఒకటి 'చికిరి చికిరి'. ఈ సాంగ్ విన్నవాళ్ళు లేరు. ప్రతి ఇంట్లోనూ ఈ సాంగ్ ప్లే అవుతానే ఉంది. ప్లే అవ్వటం పక్కన పెడితే ప్రతి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో, పోనీ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారంటే అది పక్కన పెడితే ఖండాంతరాలు దాటింది ఆ పాట. ఒక్క రోజులో 50,000,000 వ్యూస్. నాట్ ఎ జోక్. ఇప్పుడు వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ పగిలిపోయినాయి. అంటే ఆ పాట ఏ స్థాయికెళ్ళింది, ఎన్ని ఖండాలు దాటిపోయింది. అసలు ఆ పాట పాడని వాళ్ళు లేరు, రీల్స్ చేయని వాళ్ళు లేరంటే మామూలుగా లేదు. సో, ఆ పాట రాసిన బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. మామూలు విషయం కాదు. ఇప్పటికి 400 పైచిలుకు పాటలు రాశారు. బట్ ఈ మాట మాత్రం ఆయనకి ఎక్కడో ఆకాశాన్ని కూర్చోబెట్టిందని చెప్పుకోవచ్చు. 'చికిరి చికిరి'. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎక్కడ మామూలు హై లేరు మీరు. బాగా వెళ్ళింది జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆనందంతోనే ఆనందం అక్కడక్కడ పంచుకుంటూ మీ దగ్గరికి వచ్చా. ఓ సూపర్ సార్. ఏంటి సార్ 'చికిరి చికిరి' పాట రాసేటప్పుడు మీకు అనిపించిందా? ఎందుకంటే త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి చెప్తా. అద్భుతం జరిగే ముందు ఎవరో కనిపెట్టక్కర్లేదు. అద్భుతం జరిగిన తర్వాత దాని గురించి మాట్లాడుకోక. మాట్లాడుకోగలి అద్భుతం జరిగే ముందు దాని గురించి ఎవరు మాట్లాడరు. నిజంగా ఎక్స్పెక్టేషన్ లేదు అంటే ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని తెలియదు. బట్ పాట బాగుంటుంది వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఒక మొండి మొరటివాడి పాట హ్మ్. అన్నప్పుడు అన్నది అక్కడ యాసవాళ్ళ వరకు అక్కడ ప్రాంతం వరకు తీసుకుంటారేమో, ఇలా కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా రైటర్గా. సరే ఎక్కడి వరకైనా ఏదైనా పాట బాగుంటే చాలు అన్నది కాన్సెప్ట్. ఆ వచ్చిన తర్వాత ఇది మాండలికం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు, అంతా అన్ని దగ్గరలో. ఈవెన్ మీరు అన్నట్టుగా ఖండాలు దాటి వెళ్ళిపోయింది. ఇవాళ ఇంగ్లీష్ వెర్షన్స్ వస్తున్నాయి, జపాన్ వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు వీళ్ళు అంటే అన్ని రకాలు. చాలా ఆనందాన్ని ఇస్తున్నది ఆ పాట. రీల్స్ చూస్తున్నాను. రీల్స్ చూస్తుంటే ఎవరు జపాన్ వాళ్ళు రీల్స్ చేశారు. అవును, జపాన్ వాళ్ళు. జపాన్ వాళ్ళు ఇద్దరు ముసలమ్మలు మీకు పెట్టాను. ఇద్దరు ముసలోడికి వచ్చి 'చికిరి చికిరి' సాంగ్ రీల్ చేస్తున్నారు. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సినిమా పాట మామూలుగా లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ రోజే 46-50 మిలియన్ ఇప్పుడు వరకు ఉన్న షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్కి ఉంది ఆ రికార్డ్ బ్రేక్. ఆ రికార్డును క్రాస్ చేసేసింది ఈ పాట. ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్గా? నిజం చెప్పాలంటే ఇది నాకు ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. కోర్స్ నేను సిటీ మారు అవన్నీ రాశాను, ఎంసీఏ. ఆ పాటలు కూడా కొద్దిగా టైం తీసుకొని 100 మిలియన్ దాటి అలా వెళ్ళినవే. కానీ అబ్రప్ట్గా ఒకే రోజులో ఇన్ని వ్యూస్, ఇంత హ్యూజ్ సక్సెస్ అన్నది నేను రాసిన పాటలో ఫస్ట్ టైం ఈ పాటకు వచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా. బుచ్చిబాబు గారు ఈ సన్నివేశం చెప్పినప్పుడు పాట వస్తుంది, ఇలా పాట రావాలి, 'చిగిరి చిగిరి' సాంగ్ రావాలన్నప్పుడు ఏం చెప్పారు మీకు? సన్నివేశం ఏం చెప్పారు? ప్లస్ 'చిగిరి చిగిరి' అంటే ఏంటి? ఫస్ట్ పాట నేపథ్యం చెప్పాలి కాబట్టి సిచ్యువేషన్ అంటే బుచ్చిబాబు గారు చెప్పింది ఏంటంటే, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే ఒక మొండివాడు మొరటివాడు, అంటే నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం కొద్దిగా ఆ మొరటితనం, ఆ బెరడుతనం అన్నీ ఉంటాయి. అలాంటి ఒక అబ్బాయికి, పెళ్లి కాని అబ్బాయికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక అందమైన అమ్మాయి కనిపించగానే ఏమవుతుందంటే లవ్ చేస్తూ ఉంటారు మామూలుగా. ఈయన ఏంటంటే అమ్మాయిని చూడగానే కోరిక పుడుతుంది, లవ్ పుట్టదు. ఆయన చెప్పడం కూడా బండగా ఇలాగే చెప్పారు డైరెక్టర్ గారు. కోరికే పుడుతుంది, ప్రేమ పుట్టదు. అందుకు ఆయన మొరటతనంలో ఏదైతే భాష ఉంటో అదే భాష ఈ పాట. దీంట్లో సాహిత్యానికి ఎక్కడ నేను అనుకుని రాసింది కదా, అతను ఏం మాట్లాడతాడో అది రాసి అనమాట పాటలో. మెయిన్ సక్సెస్కి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అది అయిన తర్వాత ట్యూన్ రావడం, రెహమాన్ గారు ఇచ్చినప్పుడు 'చికిరి చికిరి' అని ట్యూన్తో పాటు ఇచ్చారు. సార్ 'చికిరి చికిరి' అంటే ఏంటండి? చికిరి అంటే యాక్చువల్గా ఈ పాట ట్యూన్తో పాటు వచ్చిన పదం అది. అంటే ఆయన చికిని చికిత ఏదో అలా ఇచ్చారు ట్యూన్ ఇచ్చినప్పుడే. ఇస్తే మేము పాట రాసిన యాక్చువల్గా చికిరి 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 అని అన్నప్పుడు సార్ ఇది దానికి కూడా లిరిక్ రాయాలని డైరెక్టర్ గారు చెప్పారు యాక్చువల్గా. అయితే దానికి ఏమంటే మళ్ళీ నేనే అన్నాను, సార్ ఇది చికిరి అని పదం పెట్టుకుంటే చికిరి పాట అవుతుంది, ఒక సిగ్నేచర్ లైన్, ఒక కాయినింగ్ లైన్లో ఉంటుంది, అది ఎక్కువ వెళ్తుంది జనాల్లోకి ట్యూన్ పరంగా అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన డైరెక్టర్ ఓకే అనడం, నేను దాని వరకు ఎక్కడ వరకు పెట్టాలో చికిరి అనేది పెట్టి మిగతాదంతా లిరిక్ రాయడం జరిగింది. అది రెహమాన్ గారు కూడా చికిరి అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం. దాంతోపాటు చికిరి అంటే అర్థం, చికిరి అంటే ఏం లేవు, జనబాహుళ్యంలో బోల్డు పదాలు పుడుతుంటాయి, అలా పుట్టినవే.
అలా పుట్టిందే చిక్కీల దానికి చిక్కీ శనగపప్పు ఓ చిక్కీ అంటే స్వీట్ Sweet. చికెన్ దానికి ఓ రీ తగిలించాం అంతే. అమ్మాయిని తీపిగా అనుకోవచ్చు, దానికి ఎదమిద్దంగా ఖచ్చితంగా లేదు దాని అర్థం. దాని అర్థం అసలు లేదు, చిక్కిరికి ఒక అర్థం లేదు. సౌండింగ్ శబ్దపరమైన పదం ఇది అంతే. శబ్దం వినబడితే ఇది బాగుంటుంది, చికిరి చికిరి అంటే ఇది వినబడుతుంది. రాసినప్పుడు ఫస్ట్ ఎవరికి వినిపించారు, రెహమాన్ గారికా బుచ్చిబాబు గారికి? ఫస్ట్ ఎప్పుడు డైరెక్టర్కే కదండి వినిపించాలి, అదే సందర్భం చెప్పేది ఆయనే కాబట్టి. ఒక ఆయన చెప్పినప్పుడు ఈ పాఠశాల నేపథ్యం ఏంటంటే, ఆయన చెప్పినప్పుడు ఒక గ్రామీణ నేపథ్యం ఎక్కడో రూరల్లో గ్రామీణ ప్రాంతంలో వెనకబడిన ఒక తెగ నుంచి వచ్చే ఒక కుర్రాడు, నాగరిక ప్రపంచంలో ఉన్న వెనకబడిన తెగ నుంచి వచ్చే ఒక బండ మొరటోడు, అలాంటి వాడికి ఒక అమ్మాయి కనిపిస్తే, ఒక అందమైన అమ్మాయి చికిరి కనిపిస్తే కనిపిస్తే ఏమవుతుంది మామూలుగా అమ్మాయిని చూస్తే సాధారణంగా మనం అందాన్ని చూస్తే ప్రేమిస్తాం, ఏదో వస్తువుని చూస్తే ఇంట్లో ఉండాలనుకుంటాం. ఇలా ఆయనకి చూడగానే ఫస్ట్ ఆ అమ్మాయి మీద కోరిక పుడుతుంది. లవ్ కాదు, లవ్ కాదు, ప్రేమ కాదు, కోరిక పుడుతుంది. లవ్ కాదు, లస్ట్. లస్ట్. కాబట్టి అలా చెప్పారన్నమాట. అంటే అతని తాలూకా క్యారెక్టర్ ఈ పాట. ఓకే. అతను ఏం పాడాడు అన్నది మొత్తం ఈ పాట అంతా. అది ఎవరికి సంబంధించింది, నాకు కూడా సంబంధించింది కాదు, అతను ఏం మాట్లాడతాడో ఆ పాట అలా వచ్చిందనమాట. ఆ నేపథ్యంలో రాశా మొత్తం అమ్మాయిని పొగుడుతూ, నిందాస్తుతి చేస్తూ, అమ్మాయి అందంగా ఉందంటూ, నువ్వు అంత అందంగా ఉన్నావు కానీ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని ఈయన కోరికని ఆ రూపంలో చెప్తాడన్నమాట. ఓకే. ఏమన్నాడు సార్ బుచ్చిబాబు గారు పాట విన్న తర్వాత? ఆయనకి డైరెక్టర్ గారికి బాగా నచ్చింది. ఫస్ట్ వాళ్ళ పల్లవి ఫస్ట్ వెర్షన్ ఓకే అయింది. ఆ చరణాల కోసం ప్రయాణం చేసాం. అంటే అప్పుడప్పుడు దానికి ఇంకా కొంచెం టైం ఉండేది అప్పుడు. అంటే అప్పటికి ఇంకా షూట్ గారు స్టార్ట్ అవ్వాలి. ఓకే. మన హీరో గారి అవైలబిలిటీ లేనప్పుడు స్టార్ట్ అయిన పాట ఇది. ఆయన ఏదో వేరే షూట్ అయింది, మళ్ళీ సినిమాకి వచ్చేవరకు టైం చాలా ఉందన్నమాట. మధ్యలో ఎప్పుడు ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నప్పుడల్లా మన డైరెక్టర్ గారు పిలిస్తే వెళ్ళడం, వాళ్ళ ఇంటి దగ్గరకో లేకపోతే పార్క్లోకో లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళడం, ఏదో ఒక లైన్ గురించి డిస్కస్ చేయడం, ఆ లైన్ రాయడం, ఇలా జరిగిందన్నమాట. ఎన్ని రోజులు పట్టింది ఈ పాట రాయటానికి? అయ్యి సరదాగా అంటే పాటని తక్కువ రోజులు రాసి ఉండొచ్చు కానీ పాట గురించి చేసిన ప్రయాణం ఒక 8 నెలలు ఉంటుంది. ఈ పాట గురించి 8 నెలలు ప్రయాణం చేశారు? ప్రయాణం చేస్తాం ఆయనతో పాటు ప్రయాణం చేసి. మళ్ళీ అంటే డైరెక్టర్ గారికి ఏంటంటే పాటలు అంటే బాగా ఇష్టం. దాని మీద ఏంటంటే పాట సరే ఈ లైన్ ఉంచుదామా, ఈ లైన్ తీసేద్దామా, లేకపోతే వేరే ఏమైనా ట్రై చేద్దామా, ఇంకా ది బెస్ట్ ఏమైనా వస్తుందా, అది ఆ తాపత్రయం ఎక్కువ. ఓకే. ఓకే. ఆ మూలంగానే పాట కూడా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏమైనా చేంజెస్ చెప్పాడు ఆయన బుచ్చిబాబు గారు? ఏమైనా చెప్తారండి మామూలు కామన్గా. ఇప్పుడు ఏదో నేను దాంట్లో ముందు రాసిన లైన్లు చాలా ఉన్నాయి. నేనేదో రాశాను, కూసింతే సూత్తే నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు అని రాశా. దానికి ముందు నాకేడో ఉంది పుట్టు మచ్చ, లేకపోతే ఏటి రచ్చ, నువ్వు నిన్నే ముడితే ఓసారి సాలే సత్తాలే అని అంటాడు ఫస్ట్. ఆయన కోరికని చెప్పాను. అలా ఓదానుకుంటే ఒకటి అలా మారుతూ వచ్చాయి. మారుతూ వస్తే అవుట్పుట్ మీరు చూస్తున్నదే. అందుకే నేను ఒక లిరిక్, నన్ను ఎవరో మన లిరిక్ పేపర్ అడిగితే, బాబు ఒరిజినల్ లిరిక్ నా దగ్గర లేదు, కరెక్షన్లో రాసి ఉన్నాను, ఫైనల్ లిరిక్ ఆయన దగ్గరే ఉంటుందని చెప్పా. ఓకే. అలాగా అంటే పాట రాసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఆ ఎంతూజియాజం, ఆ యాంగ్జైటీ, అంటే ది బెస్ట్ రాస్తే మనకు వచ్చే అవుట్పుట్ బాగుంటుంది కదా. పేరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేది పేరు లిరిసిస్ట్. ఏమనుకున్నా వాళ్ళు ఏదో కష్టపెట్టారు అని అనుకున్నా వచ్చేది ఎండ్ ఆఫ్ ద డే మనకే కదా. అందువల్ల రెహమాన్ గారితో ఎంతసేపు కూర్చున్నారు లైఫ్లో? ఎవరికైనా డ్రీమ్, ఏ లిరిక్ రైటర్కైనా ఆయన మ్యూజిక్లో ఒక పాట అయినా రాయాలని డ్రీమ్ ఉంటుంది. నిజం, అది నిజంగా ఒక అనుభూతి నాకు. అంటే అదేదో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినట్టే అయింది నాకు. రెహమాన్ గారితో వర్క్ చేస్తాం అసలు నిజంగానే అనుకున్నా. దానికి అలాంటిది ఆయనతో పాటు ఆయన స్టూడియోలో చెన్నైలో ఆయన మా పక్కనే కూర్చొని రికార్డింగ్ చేస్తున్నప్పుడు పాట సింగర్ అవతల కన్సోల్లో ఉన్నప్పుడు ఒక 1.5 గంట సేపు పక్క నుండి లిరిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎందుకంటే అందరూ పరభాష గాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1.5 గంట సేపు ఆయన పక్కన కూర్చొని కరెక్షన్స్ చెప్పాను, అన్ని ట్యూన్ వైజ్గా ఆ వైజ్గా. ఆయన చాలా కూల్ వర్క్. రెహమాన్ గారు ఎక్కడ ఏం ప్రెజర్ ఉండదు, అంత ప్లెజరే, ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడి నైస్ లిరిక్స్ అన్నారు. అది ఒక చిన్న కాంప్లిమెంట్ అంతే. అంటే ట్యూన్లో ఆయనకేంటి మీటర్ వరకు లిరిక్ పడుకుందా లేదా, అంటే కూర్చుందా లేదా, పడుకోవడం కాదు కూర్చుందా లేదా అంటే అది చూసుకుని సౌండింగ్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకుంటారు. ఓకే డన్. ఆయన కరెక్షన్ ఏం చెప్పలేదు. డైరెక్టర్ గారు చెప్పిన కరెక్షన్స్తో అక్కడితో అయిపోయింది. ఈ 8 నెలల్లో ఈ పాట మొత్తం దాన్ని చాలా చేసాం.
దానికోసం పడాల్సిన పరిశ్రమ అంతా ఇక్కడే అయిపోయింది. అక్కడికి వెళ్ళాక ఇంకేం లేదు. అక్కడ స్పాట్లో 2-3 మార్చాను. ఆయన మధ్య మధ్యలో చికిరి ఇప్పుడు సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి గుంటె చొరకెట్టేశాక చికిరి అక్కడ లేదు. ఓకే. అప్పటికప్పుడు వేశారు ఆయన. ఓ, సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఊరికి పరిగెట్ట గుంటె చొరకెట్టేశాక అని రాశా. ఆ ఉరికి అన్నది తీసేసి ఓకే. చికిరి అన్నది రిజిస్టర్ అవ్వాలంటే మధ్య మధ్యలో చికిరి వస్తున్నారని చెప్పారు రెహమాన్ గారు. ఆయన చెప్పింది అది ఒక్కటే కరెక్షన్. అప్పుడు అలా రాస్తే దానికి ఆ పదాలు తీసి కొన్ని ఏవి తీసామో దాన్ని మళ్ళీ అక్కడ మొత్తం అర్థం రావాలి కదా, అలా మళ్ళీ అక్కడ రాశాను. అక్కడ అలా ఫస్ట్ ఎవరితో పాడించారు సార్ ఈ పాట? వేరే వాళ్ళ ఫస్ట్ వేరే ఒక అంటే పేరు నాకు గుర్తులేదు, సంజయ్ ఎవరో పాడారు. అంటే మన తెలుగు శ్రోతలకి ఏ కంఠం ఇష్టపడుతుంది అన్నది, శ్రోతలకి ఏమి ఇష్టపడుతుంది అన్నది మన డైరెక్టర్ గారు అది అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఎంతవరకు ఎక్కుతుంది, లేదా హీరో రామ్ చరణ్ గారికి ఎంతవరకు అది యాప్ట్గా ఉంటుంది, పాట ఎంత హృదయంగా ఉంది, వినబడుతోంది అన్నది ఈయన చూసుకుంటారు కదా. అలాగా ముగ్గురు సింగర్ల వరకు మారారు అక్కడ. ఫస్ట్ మళ్ళీ మోహిత్ చౌహాన్ గారు ఇప్పుడు పాట పాడారు. బాలీవుడ్లో మంచి ప్రఖ్యాత గాయకుడు ఆయన, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన చేత ముందు పాటించారు, ఆయనది కూడా నచ్చలేదు. మళ్ళీ సెకండ్ టైం మన ఫస్ట్ మోహిత్ గారితో పాడించారు. నచ్చడం లేదంటే అతని తాలూకా ఈ భాషని ప్రొనౌన్సియేషన్లో తెలుగు తప్పు అవుతున్నది. ఓకే ఓకే. తెలుగు తప్పిపోతున్నది. అఫ్కోర్స్ ఆయన నో డౌట్ ఆయన చాలా పెద్ద సింగర్. అవును. కానీ మళ్ళీ ఈయన డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆయనకి రెహమాన్ గారికి నేను దగ్గరుండి మళ్ళీ పాటిస్తానని చెప్పి అప్పుడు మళ్ళీ ఆయన చేత పాటించారు. పాపం ఎన్నిసార్లు పాడినా ఆయన వచ్చి పాడారు. పాపం ఎక్కడ బొంబాయిలో ఎక్కడ ఉంటారు ఆయన. ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు పాడినట్టున్నారు. చాలా నేను ఒకసారి పాడించాను. ఫస్ట్ టైం పాడించినప్పుడు జూమ్లో నేను ఇక్కడ డైరెక్టర్ గారి ఆఫీసులో కూర్చొని ఆయన జూమ్లో చెన్నై నుంచి ఆయన పాడితే అక్కడి నుంచి నేను తెలుగుని ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పాను. ఆ పాట ఓకే అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ పాడారు. అది ఇప్పుడు వచ్చిన పాట. ఓవరాల్గా దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా ఉందో. రిజల్ట్ మామూలుగా రామ్ చరణ్ గారిది ఆయన రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మామూలుగా రీల్స్ కాదు, అవును, అన్నీ ట్వీట్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఆయన నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటే నేను ప్రత్యక్షంగా కలవలేదు కానీ ఈయన డైరెక్టర్ గారు చెప్పారు. అది ప్రత్యేకించి మీరు బాగా రాశారని చెప్పారండి, హీరో గారు చెప్పమన్నారండి అని అన్నారు. ఓకే. అంటే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే షూట్లో ఉన్నప్పుడు మనకు కలవడానికి కావలేదు. ఆయన ఎక్కడో షూట్ అవుతుంది, ఎక్కడో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అవుతుంది కదా. పూణే అవతల కదా. పూణేలో అయింది. పూణే వెళ్ళారు, శ్రీలంక వెళ్ళారు, ఇక్కడ ఇంకెక్కడో వికారాబాద్ అడవుల్లో చాలా 10-12 రోజులు చేశారు షూట్. ఈ పాటని ఒకే పాటని చాలా రోజులు చేశారు. పూణేలో అక్కడేదో ఏదో మీరు చూసారు కదా లొకేషన్, అదేంటిది మీరు ఘాట్ ఏదో ఉంది. ఘాట్ మీద ఇప్పుడు అది పెద్ద వైరల్ అయిపోయింది. మీరు పెట్టిన ఇక్కడ చేశారు పాట అని చెప్తున్నారు. అవును, చూశాను నేను కూడా. అక్కడ ఒకటి శ్రీలంక కూడా వెళ్ళారు మొన్న లాస్ట్ టైం. ఈ పాట అంటే 2-3 days చేసినట్టున్నారు. మిగతా ఏవో కొన్ని ఉంటాయి కదా షూట్ మీద, అది టాకీ పాట చేశారు కానీ పాట కూడా 2 రోజులు చేశారని విన్నాను. ఓకే. రామ్ చరణ్ గారు బాగా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. ఆయన చంద్రుల్లో ముక్క అని పాడుతూనే ఉన్నారట. ఆయన నాకు చెప్పారు డైరెక్టర్ గారు. సో ఒకసారి మా కోసం ఒకసారి పాట మొత్తం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీ లిరిక్స్తో సహా ఉన్నాయి కింద. అవునవును. పల్లవ వరకు అదే 4 లైన్లు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, చికిరి గుంటె చొరకెట్టేశాక, ముందు వెనక గాలి ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల, చికిరి ఆడంగుల మచ్చైందిల్లా అనేది సంథింగ్ వస్తుంది. నేను అంటే పాటలో పెప్పినెస్ ఎక్కడ ఉంటుందంటే మధ్యలో చికిరి అని చివరిలో మళ్ళీ పెట్టారు, ముందు లేదు అది. సామాను చూసి మీసం లేసి వేసే కేక, ఊరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని నేను రాశాను.
అక్కడికి వెళ్ళాక రెహమాన్ గారు చికిరి అన్నది రిపీట్ అయితే రిజిస్టర్ అవుతుంది, అంటే చికిరి చికిరి గొంటే సొరకెట్టేశాక అని ముందు 2 పదాలు తీస్తారు. ఓకే ఓకే. అలాగా రిజిస్టర్ అయింది. రెహమాన్ గారు ఆ మార్పులు చేస్తారు. ఆ మార్పు చేశారు అక్కడ. ఓవరాల్గా షూటింగ్ కానీ హీరో క్యారెక్టర్ చెప్పిన నేపథ్యం కానీ మీకు ఎట్లా ఉండబోతుంది పెద్ద సినిమా అనేది? ఒక మాటలో మొత్తం స్టోరీ. ఆ స్టోరీ నాకు తెలియదులేండి కొంచెం, ఎందుకంటే పాట సందర్భం వరకు చెప్పారు. స్టోరీ అయితే అది నేను విన్న ప్రకారం, నేను అక్కడ ఎక్కువ రోజులు జర్నీ చేశాను కాబట్టి సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నది ఒక ఇది నడుస్తుంది. ఖచ్చితంగా కథ కూడా అలాగే ఉందని వ్యూయర్స్గా మనం అందరం, ఇప్పుడు నేను రాశాను కాబట్టి నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాను. ఓకే ఓకే. అది అవుతుంది కూడా. ఓకే సార్, బుచ్చిబాబుతో ఎట్లా ఉంటుంది ప్రయాణం? ఎందుకంటే ఈ పాట వచ్చేటప్పుడు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో కాదు, నార్త్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అనేది అర్థం అవట్లేదు. అవును. నార్త్ వాళ్ళకి ఎలా ఎక్కింది? రామ్ చరణ్ హుక్ స్టెప్పా, లేకపోతే చిక్రియా, లేకపోతే రెహమాన్ గారి ప్రభావమా? ఎక్కడ ఈ నార్త్ వాళ్ళకి విపరీతంగా ఎక్కేసింది. గతంలో పుష్ప ఎక్కింది ఆ టైప్లో, అంతకంటే ఎక్కువ కూడా ఈ పాట ఎక్కేసింది. రెహమాన్ గారు అన్నవారు యూనివర్సల్ ఫిగర్. అతను పాట మనది తెలుగు అన్నది మన తెలుగు వరకు ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే విదేశాల్లో తెలుగు వాళ్ళు వింటారు కదా. విన్నప్పుడు ఈ రెహమాన్ గారు అన్నది యూనివర్సల్ ఫేస్ కాబట్టి అతనిది ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఆయనకి. ఫస్ట్ రెహమాన్ గారు అనగానే ఒకసారి క్లిక్ చేసి వింటారు. ఎలా ఉంది చూద్దాం. దాని తర్వాత వచ్చే ఇంపాక్ట్ రామ్ చరణ్ గారు ఈ మధ్య మరి ఆర్ఆర్ఆర్ చేసాక లేకపోతే ఇంకేదో సినిమా అయిన తర్వాత ఆయన తాలూకు ఇమేజ్, నెక్స్ట్ పాటలో ఇంకా మూడోది చిక్రీ. నేను విన్నది ఏంటంటే ఈ పాటని యాజ్ టీజ్గా తర్జుమా చేశారు. తెలుగులో ఏముందో మిగతా భాష అన్నిట్లోనే, అంటే ఇంచుమించు అదే అర్థం రావాలి. ఎక్కడో ఒకవేళ పదాలు కుదరకపోతే తప్ప ఆల్మోస్ట్ ఆల్ మీనింగ్ కూడా ఇదే. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీని అక్క అన్నదే ఉంటుంది మీనింగ్ ఆల్మోస్ట్ అలానే. అందుకే పాట దీనికన్నా రెహమాన్ గారిది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు, తర్వాత రామ్ చరణ్ గారు ఎనర్జీ, అది అసలు పాటలో నేను మైండ్ బ్లోయింగ్. అసలు చూస్తే అతని ఎనర్జీ లెవెల్స్ పాటలో. ఈవెన్ నిన్న ఆయన ఎవరు రామ్ గోపాల్ గారు ట్వీట్ చేశారు. ఆయన పాజిటివ్గా ట్వీట్ చేశారు. చాలా ఎనర్జీ, చాలా బాగా చేసి నాకు రామ్ చరణ్ కనిపించారు. అంటే అది అందరూ చెప్పిన మాట. పాట ఎంత ఉందో దానికి 1000 ఆయన ఎక్స్ప్రెసివ్గా ఆ మూమెంట్స్ కానీ స్టెప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రెహమాన్ గారు, చిక్రీ, రామ్ చరణ్ గారు ఈ ముగ్గురే కారణాలు అనుకుంటున్నాను నేను పాటకి. సూపర్. ఇది ఇప్పుడుతో ఆగదు ఈ ప్రయాణం. అసలు ఈ పాట బాగా వెళ్ళింది, మామూలుగా వెళ్ళదు. అంటే 2 స్టేట్స్ లేకపోతే ఇండియా ఉంటే మనం కౌంట్ చేసుకోవచ్చు, ఖండాంతరాలు దాటేసింది. అంటే నాకు ఆశ్చర్యం ఎక్కడంటే మన భాష కాకపోయినా, అవును, మన వాళ్ళకి సంబంధించిన హీరో కాకపోయినా మ్యూజిక్ పరంగా లేకపోతే అది ఏది మన బయటదే ప్రపంచానికి తెలుగు భాష చాలా పరిమితమైన ఇది ఉంది కదా, ఇది ప్రదేశం. అలాంటిది మొత్తం ప్రపంచం అంతా తీసుకుంది అంటే నాకు అదొక్కటే చాలా వండరింగ్గా ఉంది. అసలు మీకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవే ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ మొత్తం ట్రెండ్ చిక్రీ. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా చిక్రీ. ఆ పాట సౌండ్ ఎవరైనా విన్నప్పుడు మీకు తెలియకుండా మీరే బాలాజీ గారు అని ఎవరికి తెలియదు. అవును. ఎక్కడే వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, చిక్రీ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్? అసలు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చా ఛానల్కి, బయట రిసెప్షన్లో కూర్చున్నా. నా ఎదురుగుండా ఎదురుగుండా ఒక ఆయన ఉన్నారు, ఈ పక్కన ఒక ఆయన ఉన్నారు. సాధారణ ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామే చూస్తారు కదా, ఆయన ఒకసారి చిక్రీ అని వినిపిస్తుంటే ఈయన ఒకసారి చిక్రీ అని వినిపిస్తారు. అంటే వాళ్ళు తిప్పే 3 రీల్స్లో 4వ రీల్ కంపల్సరీగా చిక్రీ ఉంటున్నారు. అది విని నేను ఒక్కసారి చాలా ఆనందం అనిపించింది. అంటే నాకేమనిపించింది అంటే, బాబు నేనే రాశానండి ఆ పాట అని చెప్దాం అనిపించింది వాళ్ళతో. అంటే అంత ఆనందంగా ఉంటుంది కదా. మన పేరు మనం జనం పిలవంగా మనం గెలవం, కానీ మనుషులు పిలిచినప్పుడే మనం గెలుస్తాం. అలాగా పాట నన్ను గెలిపించిందని అనుకుంటున్నాను విన్నప్పుడు. సూపర్ సార్. పెద్దతో నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ లీగ్లో ఉంటారు మీరు ఇప్పుడు. బాలాజీ గారు అన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్ లీగ్. సార్ ఇప్పుడు వరకు 400 పైచీలకు పాటలు రాశారు. చిక్రీ కాకుండా అంతకుముందు చాలా పాటలు రాశారు. బాలాజీ గారు తెలియకపోవచ్చు, చిక్రీతో నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సార్ మీరు రాసినట్లు ఎంసీఏ కానీ, నాని ఏమండోయ్ నాని గారు, అది కానీ, తర్వాత ఆర్యా 2లో సాంగ్స్ కానీ, ఒక్కసారి హమ్ చేయండి సార్. అప్పుడు ఆ సుకుమార్ గారితో మీకున్న బాండింగ్. అది ఆ పాట ఫస్ట్ నాకు విజిటింగ్ కార్డ్. అది ఆ పాటకి అడ్రస్ నాకు ఆ పాట అడ్రస్ ఫస్ట్ విజిటింగ్ కార్డ్ అది. కాబట్టి ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు, తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెండు అక్షరాల ప్రేమకి నానా తాననా. అది ఆ పాట. ఏంటి సార్ సుకుమార్ గారి రియాక్షన్ ఏంటి ఆ పాట అన్నది? ఆ పాట ఫస్ట్ వెర్షనే ఓకే అయింది. ఇది అది పెద్ద మెయిన్. అంటే అతనికి పాట రాయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక అంతటి ఒప్పుకునే వ్యక్తి కాదు. ఒప్పుకునే వ్యక్తి కాదు, ఆయన కూడా చదువుకున్న వ్యక్తి, చదువుకునే వ్యక్తి, సాహిత్యం తెలిసిన వ్యక్తి. సాహిత్యం తెలుసు, అన్ని తెలుసు. అందుకేంటంటే ఫస్ట్ వెర్షనే వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసలు ఫస్ట్ పాట చూపించగానే నచ్చింది మొట్టమొదటి మీదే పాట అండి. ఫస్ట్ నేను ఏ వెర్షన్ రాసిన దాంట్లో చరణాలు 2 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నవి కూడా అవే. దాంట్లో కరెక్షన్ పల్లవే చాలా రోజులు రాశాను. అది పల్లవే ఒక 3 నెలలు రాసుంటాను. అలాగా వచ్చిన పాట. ఏమంటారు సార్ సుకుమార్ గారి రియాక్షన్? ఆయన అదే ఆయన ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటంటే, లేచి నించొని మీరు ఇంత బాగా రాస్తారంటే ఇన్ని నెలలు తిప్పించేవాడిని కాదు మిమ్మల్ని అన్నాడు. నిజం చెప్పేశాడు అనమాట. ఇన్ని నెలలు అంటే 2.5 ఏళ్ళు తిరిగాను ఆయన పాట కోసం, ఆయన కోసం అప్పట్లో. 2008, 2009 అంతా నేను వచ్చిన స్టార్టింగ్లోనే నాకు ఈ పాట పడింది అనమాట. ఫస్ట్ సాంగ్. తర్వాత ఏం రాశారు ఆయనకి? తర్వాత మళ్ళీ ఏవో రాశాను కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళకి వాళ్ళ కొందరికి కొన్ని సింక్ అవుతారు కొందరు రైటర్స్. అలాగా ఆయన పాటలన్నీ అలా వెళ్ళినవే. నాకు తెలిసి రామ్ చరణ్ గారు నెక్స్ట్ సినిమాకి సుకుమార్ గారు సినిమాకి కంపల్సరీ రాస్తారు. మీరు చూడాలి. పక్కా వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఆడే లీగు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవును అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కాబట్టి. తర్వాత ఏముండో నాని గారు, అది ఎంసీఏ అండి. మన వేణు శ్రీరామ్ గారు డైరెక్టరు. అటు చిన్న నేపథ్యం అంటే నేను, దిల్ రాజు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో దేవిశ్రీ గారి స్టూడియోలో కూర్చున్నప్పుడు సినిమాలో ఉదయం ఉంటుంది, ఏముండో ఈ నాన్నగారు చెప్పండి చిన్ని గారు అని ఒక చిన్న బిట్ ఉంటుంది. ఆ 2 పదాల మీద ఏమైనా పాట వస్తుందని దిల్ రాజు గారు అన్నారు. దిల్ రాజు గారు అన్నారు. అంటే ఏముండో ఈ నాన్నగారు చెప్పండో ఈ చిన్ని గారు అని చెప్పేసి దేవిశ్రీ అన్నారు. సరే పాట అయిపోయింది, నేను వస్తాను చెప్పి ఆయన వెళ్ళిపోయారు రాజుగారు. ఆ వెంటనే పల్లవి ఏం చేశారు దేవి గారు, నేను ఆ రోజే పల్లవి ఓకే చేశాను. ఆ 2వ రోజు చరణాలు, 2 రోజుల్లో పాట కంప్లీట్ అయింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను అనమాట. ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినావే చిన్ని, మై డియర్ చిన్ని, రంగురాళ్ళ కళ్ళతోనే. కొంచెం లిరిక్ అన్నది కొద్దిగా తిప్పినావే నాని, 2 జళ్ళ రిబ్బన్తో గుండెకాయ కోసినవే, 2-3 పోజులెట్టి తెల్లార్లు కల్లోకి వస్తుంటావే, అట్టగాను వంటే ఇట్టగా నా ఒళ్ళు గిట్టారులా మోగిందే, ఏముండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్ని గారు. సూపర్. డిఎస్పీతో ఎలా ఉంటుంది? ఆయనతో వర్క్ ఆయన చాలా ఆయన కూల్గా ఉంటారు, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. అక్కడ అంటే చాలా హైపర్ యాక్టివ్. ఆయన అక్కడ డ్యాన్స్ చేస్తూ ట్యూన్ చేస్తారు. అంటే అవతల వాళ్ళకి కూడా ఇప్పుడే లిరిక్ రాయాలి అని చెప్పి ఒక మూడ్ వస్తుంది అన్నమాట. అంటే చాలా యాక్టివ్ పర్సన్ ఆయన. అబ్బో ఆయన ఎనర్జీ కష్టం చేయడం కష్టం. అమ్మో చాలా కష్టం. కానీ పాట రాసిన తర్వాత ఎప్రిషియేషన్ అంటే మామూలే, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వకపోయినా చాలా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది పెట్టేద్దాం అని ఇలా ఇది ఫిక్స్ అండి. రాజు గారు పాట ఓకే అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, హోటల్కి వెళ్ళిపోండి అని అంటారు. అలా కూల్గా ఉంటుంది ఆయనతో. సూపర్ సార్. మీకు బాగా పేరు వచ్చిన సిటీమార్ దువ్వాడ జగన్నాథ్. సిటీమార్ అన్నది అది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే. అది హరిశంకర్ గారు డైరెక్టర్, అల్లు అర్జున్ గారు హీరో. అది చూనే వచ్చింది. ఆయన చూను ఫస్ట్ వినిపించారు హరిశంకర్ గారు. అది అంటే చాలా 2వ రోజు రాసి ఇచ్చే పాట అది. ఇప్పుడు వచ్చింది సిటీమార్ అని ఆయన ఇచ్చిన చూను. ఓకే. సిటీమార్ అన్నది ఆయన ఇచ్చిందే, దేవిశ్రీ గారు, డిఎస్పీ దేవి గారు ఇచ్చింది. కాకపోతే నేనేంటంటే సిటీమార్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలేస్తారు అని చెప్పా ఆయనతో. ఇది అదిరిపోయింది సర్జీ, అసలు బాలాజీ ఒక చెప్పాడు వినండి అని చెప్పి చెప్తే ఇది ఫిక్స్ అన్నారు. ఎన్టీఆర్ చెప్పింది, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళు పెట్టింది, నేను రాసిందే. ఆ తర్వాత సిటీమార్ అని ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా అలాంటి సౌండింగ్ వచ్చేటట్టు పాట అంతా రాశాను అనమాట. మంచి వ్యూస్ కదా దానికి, మంచి వ్యూస్ ఉన్నాయి దానికి. అంటే ఓవరాల్గా అన్నీ చూస్తే నేను మొన్న లెక్కే 650 మిలియన్ ఉంది అది. అంటే ఒకే వీడియోలో 385 మిలియన్ ఉంది. అంటే ఒక వీడియో తాలూకా ఇది ఒకటి వచ్చింది కదా, వీడియో అన్నది 385 మిలియన్. అంటే కంటిన్యూస్గా 2017 కదా రిలీజ్ అయింది. అది సమ్ 7 years 8 years అవుతుంది.
650 మిలియన్ అన్నీ లిరికల్ వీడియోలు మామూలుగా అక్కడక్కడ బిట్లు మొక్కలు అవి వేసుకుంటే ఇంకా ఏ వెయ్యి వరకు వెళ్తుంది. సార్ F2 F2 అన్నది కూడా మా దేవిశ్రీ గారే. F2 అన్నది ఎక్కువ దేవితో చేశారా వర్క్? ఆ దేవి గారితో అంటే ఎక్కువ కాదని ఒక 6-7 పాటలు చేస్తుంటా. ఆ దేవి గారితో అది ఆయన చేసినవన్నీ సూపర్ సిటీ హిట్లే. సూపర్ హిట్లే కదా అన్ని దేవి బ్లాక్. గారు చేసినవన్నీ సూపర్. ఆయన ఇచ్చిన దానికే అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి. ఓన్లీ దేవి గారు ఇచ్చిన దానికి ఏది అవార్డు వచ్చింది? ఏది అవార్డు వచ్చింది. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ పాట రాశా, అదే డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే వెళ్ళి పీటలే అని ఒక పాట ఉంటుంది. ప్రభాస్ హీరో, దేవశ్రీ గారు మ్యూజిక్, దశరథ్ గారు డైరెక్టరు. నేను అది నాకు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా నా అదృష్టం అక్కినేని అవార్డు వచ్చింది. ఆ సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం ఆయన జరిగిపోయారు. చివరి అవార్డు నాకు అనుకుంటా. సూపర్. చివరిలో సరే ఏంటి ప్రభాస్కి మంచి ఆడియో సెన్స్ కానీ లిరికల్ సెన్స్ ఉంటుంది, పాటలు బాగా పాడతాడంట ఆయన. అవును. మీకేమన్నా తెలిసిందా ఆ విషయాన్ని? పాట అంటే ఆయనకి లిరిక్ పాడుతూ డ్యాన్స్ చేయాలి. నేను ఓపెనింగ్ దాంట్లో ఆయనతో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ పాట జరుగుతున్నప్పుడు దశరథ్ గారు బాలాజీ నీ పాట జరుగుతున్నా వస్తేరా ఇక్కడ నానక్రామ్గూడలో అంటే వెళ్ళా సెట్కి. అది ఓపెనింగ్ ఎలా ఉంటుంది, గల్లు గల్లుమని గజ్జలు వాడే భళ్ళు భళ్ళుమని ఢమరకు మోగే దిల్లు జిల్లుమని వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరుమంటూ జరిగే పండగల్లే పెళ్లి చేయి సందడులే అని ఉంటుంది. ఇదంతా ఆయన పాడాలి. సాకి సాకి అంటారు దీన్ని? సాకి ఓపెనింగ్ అని అంటే ఆయన గల్లు గల్లు బలదేరు అని ప్రభాస్ గారా? ప్రభాస్ గారు పేక పిసిగేస్తారని అంటే ఏంటిది నోరు తిరగట్లేదు. అలా సరదాగా ప్రభాస్ గారు చాలా దీనిగా ఉంటారు, చాలా మంచి ఆయన, చాలా ఆఫరింగ్ అదే, చాలా రెస్పెక్టబుల్ పర్సన్. నేను వెళ్తే ఆయన అంటే నేను ఎంత ఎవరు ఆయన నిలబడి కూర్చోండి అని మనం కూర్చోబెట్టి ఏదో అన్ని కాఫీ టీ అని తెప్పించి అంత దీనిగా చాలా మంచి వ్యక్తి. బాగుందని చెప్పినప్పుడు పాట ఎక్స్ట్రాడినరీ పాట బాగుంది కానీ నోరు తిరగట్లేదు బాలాజీ గారు. సరే లిప్ కూడా కష్టం కాదు మేడం అని అంటుంటాడు డ్యాన్స్ చెప్తున్నప్పుడు. మేడం అంటే అదే డాన్స్ కొరియోగ్రాఫర్ని అన్నప్పుడు అంటే ఆయన డ్యాన్స్ చేస్తున్నా కూడా కొన్ని ఈ లిరిక్ వదిలేయమని చెప్పి అలా. ఓకే, ఎంత పెద్ద సాకి కదా అది, ఎక్కడ చాలా పెద్దది అది. ఎవరు నేను పాడడానికి నాకు గుర్తులేదు. ఇప్పుడు ఏదో వచ్చింది చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది కదా, 2012-11 వచ్చింది అది. సార్ F2లో ఏది సాంగ్? F2లో దేవశ్రీ గారే కాల్ చేశారు నాకు. సిటీమార్ రాశాను కదా దువాడు జానాదం, అది అర్జెంటుగా మీరు రాయాల్సిన పాట ఒకటి ఉంది, అర్జెంటుగా వచ్చేయండి చెన్నై అన్నారు. అంటే అది ఆ పాట వాళ్ళ నలుగురు వెంకటేష్, వరుణ్ తేజ్, ఈ నలుగురు కలిపి హీరోయిన్లు ఇద్దరు కలిపి పాడిన పాట. వాళ్ళు మందు తాగేస్తారు, తాగిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆడవాళ్ళు కలిపి మందు తాగేస్తారంటే ఏం చెప్పారు సిచ్యువేషన్. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్, ఆయన ఏదో చెప్పారు, నలుగురు తాగుతూ పాడతారండి మీ ఇష్టం ఏదో రాయండి సార్ అన్నారు. అంటే తాగిన తర్వాత ఏమవుద్ది, గిర్రా 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 తిరుగుతాందే బుర్రా అని చెప్పి ఓపెన్ చేశా. అంటే అవును ఇది బాగుందండి అన్నారు. ఉర్రా 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 ఊదేద్దామా బూరాను ఏదో అలా వస్తుంది పాట అంతా. నేను పల్లవి నా వరకు గుర్తుంది. ఆ పాట కూడా చాలా చాలా బాగుంది, సక్సెస్ కదా అది. అది కూడా 100 మిలియన్. అది కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ దేవి గారు రాసినవన్నీ 100 పైనే. ఆ తర్వాత బంగారు రాజు ఒకటి రాశాను 2020. బంగారు రాజులో సాంగ్ బంగారు రాజులో అవును ఒకసారి తర్వాత అది నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు కొత్తగా నాకేమయ్యిందో అని ఏదో సంథింగ్, నాకు ఆ ఓపెనింగ్ పల్లవి మర్చిపోయాను. బట్ నా కోసం మారావను హుక్కులేనది, నన్నే మార్చేసావా నువ్వు అన్నది అని. అది ఏమన్నారు సార్ నాగార్జున గారు ఆ పాట? నాగార్జున గారికి కళ్యాణ్ కృష్ణ కానీ నాగార్జున గారికి స్పెసిఫిక్గా నేను సోగ్గాడే చిన్న ఆయనలో పాట రాశా, నీ నవ్వే హాయిగా ఉంది ఈ ఊసే కొత్తగా ఉంది. ఆ పాట రాసినప్పుడు అప్రిషియేట్ చేశారు. దానికి సీక్వెల్గా వచ్చింది బంగారు రాజు. అందుకు ఈ వేదిక మీద ఈ పాట నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది బాలాజీ, ఆ పాట బాగుంది, ఈ పాట ఇంకా బాగుంది అని చెప్పి. ఈవెన్ నాగ చైతన్య గారు కూడా నన్ను పిలిచి అప్రిషియేట్ చేశారు. ఆయనతో అనుభవాలు. కళ్యాణ్ కృష్ణ ఎలా ఉంటుంది? కళ్యాణ్ కృష్ణ సూపర్ అండి, సూపర్ కూల్ ఆయన. సూపర్ కూల్. దాంట్లో రాశాను కాబట్టి దీంట్లో 2 పాటలు రాశా బంగారు రాజులో. మీకు దొరికిన వాళ్ళంతా కూలే చాలా అంటే ఎందుకంటే నేను కూడా కూలే. సార్ చాలామంది రెహమాన్ గారితో వర్క్ చేశారు, దేవిశ్రీ ప్రసాద్తో వర్క్ చేశారు, తమన్తో చేశారా? తమన్ గారితో చేశా. తమరు అమర్ అక్బర్ యాంతోని రవితేజ. తర్వాత ఇళయరాజా గారు ఇళయరాజా గారు చేశారు. ఏం చేశారు?
ఇళయరాజా గారిది నారా రోహిత్ గారిది కథలో రాజకుమారి అని, అది దాంట్లో ఆయనకి అదొక అనుభూతి, ఆయనతో అనుభూతి. ఎట్లా ఉంటుంది సార్ రాజా గారితో? రాజా గారితో 6 days ఉన్నాను నేను. 6 days? 6 days ఉన్నాను. అది కూడా ఒక జీవితంలో మర్చిపోలేదు ఒక మైల్ స్టోన్. అది రాజా గారితో ఎలా ఉంటుంది? ఇళయరాజా గారితో? రాజా గారితో ఆయన ఒకసారి మనిషి ఇంటరాక్ట్ అయ్యి అతనికి నచ్చితే ఆయన చాలా కలిసిపోతారు మనిషితో. ఓకే ఓకే. ఉదయాన్నే 7 గంటలకు వస్తారు, సాయంత్రం 7 గంటలకు వెళ్తారు. ఆ ఉదయాన్నే ఆయన టైమింగ్ అది స్టూడియోకి. ఆ ప్రసాద్ అని ఉండేది చెన్నైలో, ఇప్పుడు దాంట్లో లేరు, ఏదో సొంత ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. ఉదయం 7 గంటలు రాగానే కవి గారు వచ్చారని అడుగుతారట రోజు, అంటే నా కోసం. నేను 8 గంటలకు వెళ్ళేవాడిని. ఇంకా ఆయనతోనే ఆ పాట 2 రోజులు అయితే ఆయనతో కూర్చొని సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం ఒక 3 రోజులు. ఆయనకి అంత ఇంట్రెస్ట్ సాహిత్యం. ఇంకా ట్యూన్ అంటే చెప్పక్కర్లేదు, ప్రపంచాన్ని ద మాస్ట్రో. అవును, ఆయన ట్యూన్ల గురించి ఇంకా ఆయన మాట్లాడడానికి లేదు. అందుకు నాకు ఆ అనుభవం, అది కూడా అనుభూతి. ఎట్లా ఉంటుంది సార్ ఆయన ట్యూన్ చెప్పే విధానం కానీ? ట్యూన్ అంటే ఇంకంటే ఆయన కాకపోతే పర్టికులర్గా ట్యూన్ ఎక్కడ పోకూడదు, అక్షరాన్ని అక్కడ కూర్చోబెట్టాలి, కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్, అది అలా యాజ్ టీజ్గా రాయాలి. దాంట్లో నా కథలు దానికి తానానా 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 నానా ఓపెనింగ్ ట్యూన్ అది. తానానా నానా తానానా నానా, దానికి నేను నా కథలో యువరాణి వేరెవరు కాదు నేనే, నా ఎదనే మలుచుకున్న ఆ రాణి వాసంగానే, ఈ నేలే ఉయ్యాలై పాడుతోంది సరిగమలే, మేఘంలానే తేలి తిరుగుతున్న లోకాలే, మనసే రాసే చందమామ కథలే. అలాగా ఆ ట్యూన్ ఏది ఉందో అది అలా కూర్చోబెట్టాను. సూపర్ సార్. సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి, రాసిన సినిమాలు కాదు, పాటలు మాత్రం సక్సెస్ అవుతాయి. మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాట ఒకటి ఉంటుంది, సినిమా సక్సెస్ కాదు, కష్టపడిన పాట, ఎక్కువ రోజులు ట్రావెల్ అయిన పాట, ఎక్కువ రోజులు సమయం పట్టిన పాట. ఇది ఇప్పుడు 8 నెలలు ట్రావెల్ అయింది, ఇది చికిరి. అవును. రాసింది మాత్రం 4-5 రోజులు రాసి ఉంటారు. అవును. కాకపోతే ఒక పాట గురించి ఇంచుమించు లేడీస్ ఎలాగ డెలివరీ అవుతుందో అంత నాకు తెలిసి ఆ పురిటినొప్పులే. ఒక పాట బయటికి రావాలంటే, మీ మనసులోంచి రావాలంటే, ఒక పదం రావాలంటే ఇంచుమించు పురిటినొప్పులు లాంటిది. అటువంటి పాట ఏమైనా ఉందా? అంటే నా ఇష్టం అనే ఒక సినిమా ఉందండి, రాణా జనీలి, అది తోలేటి ప్రకాష్ అని డైరెక్టర్. దాంట్లో చక్రి గారు మ్యూజిక్, మన దివంగత చక్రి గారు చాలా అద్భుతంగా దానికి కూడా కేకే పాడారు, ఉప్పినంత ప్రేమకి పాడిన ఆయనే పాడారు ఆ పాట. ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా, ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పాట వస్తుంది. దాంట్లో చరణాలు ఈవెన్ ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్ గారికి కూడా ఆ పాట గుర్తున్నది ఇప్పటికీ. దాంట్లో చరణంలో నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా, ఇలా నడుస్తుంది పాట. ఆ లిరిక్స్ గుర్తుపెట్టి ఈయన డైరెక్టర్ గారు చెప్పారు, దాంట్లో ఎప్పుడు రాశారండి, నాకు ఇప్పటికీ గుర్తు ఆ పాటని. ఆ పాట కూడా నేను నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో, తోలేటి ప్రకాష్ గారు ఆయన నాకు మంచి పాట కావాలన్నప్పుడు, మీరు నన్ను వదిలేయండి సార్ కొన్నాళ్ళ పాటు, ఎన్నాళ్ళు టైం తీసుకుంటానో తెలియదు, మీకు మంచి పాట ఇస్తానని. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారు కూడా నాకు ఈ పాట గురించి 4-5 సార్లు మెసేజ్లు పెట్టి కాల్ చేశారు 2 సార్లు. నాకు ఉప్పినంత ప్రేమ కన్నా నాకు ఈ పాటే ఇష్టం అండి అని సుకుమార్ గారు అన్నారు. అంత అది నా ఇష్టంలో ఆ పాట, ఓ సాతియా పాట. ఎప్పుడైనా మీరు వీలైతే వినండి. సార్ ఆత్రేయ గారి గురించి ఒక డైలాగ్ ఉంది, రాయకుండా నిర్మాతలు నేర్పిస్తాడు, రాసి ప్రేక్షకులు నేర్పిస్తాడు అనేది ఒకటి. మీలాంటి లిరిక్ రైటర్స్ కానీ మీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సందర్భం సిచ్యువేషన్ చెప్పేస్తారు, సినిమా వాళ్ళు డైరెక్టర్లు ఏమో షూట్ చేసుకుంటూ ఉంటారు, మీ దగ్గర నుంచి అవుట్పుట్ రాదు. అవును, అవుట్పుట్ రావడానికి ఇదే క్రేన్ కదా ఎత్తడానికి, అవునవును, లేకపోతే లైట్లుగా జరపడానికి. మీ మనసులో రావాలి, అనుకున్న సిచ్యువేషన్ ఉండాలి, డైరెక్టర్ ఒప్పుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కావాలి, అది హీరో మీటర్లో ఉండాలి, ఇవన్నీ ఉంటే తప్ప ఆ పాట రాదు. ఇట్లా ఏడిపించిన సందర్భాలు కానీ
ఉండుండదు మోస్ట్లీ. ఎక్కువ రోజులు తీసుకున్న సందర్భాలు గాని. అంటే నేను ఎప్పుడు సాధారణంగా ఆమె డైరెక్టర్స్ రైటర్. అంటే నేను వాళ్ళు అంటే మనకు అలాంటివి తెలియవు. అదేదో ఫోన్లు ఎత్తపోవడం కానీ లేకపోతే పాట రాయాలని. ఒకవేళ నేను ఇవాళ కాదండి 2 days ఆగండి నేను ఇస్తాను అని చెప్పిన సందర్భంలో 2 daysలో ఇచ్చేసేవాడిని పాట. చూసారా? అలా ఎప్పుడు నాకు అలాంటి తారసపడలే, అంత సందర్భం రాలేదు. హ్యాపీగా పాట తీసుకొని ఇచ్చేయడమే. అది ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పాట మనం ఇలా అనుకుంటే పాట వచ్చేది. మా ప్రొఫెషన్లో అంటే పాట వస్తుంది ఖచ్చితంగా. ఎట్లా సార్ ఈ వెనకాల ఇన్స్పిరేషన్ ఎవరుంటారు? మీలాంటి వాళ్ళు ఈ లిరిక్ రైటర్లకు ఎక్కువ మనసు కవులు ఉంటారు. ఎక్కడో అమ్మాయిలు ఈ పాట అంటే ఊహ కదండి. ఊహ ఊహ ఊహాజనితమైనదే సాహిత్యం, కవిత్వం. తర్కించే ఊహ ఉంటుంది. అంటే ఊహ కూడా తర్కం ఉండాలి. తార్కిక ఊహ అంటారు. ఓకే. అది ఉంటేనే కవిత్వం వస్తుంది. అంటే మీరు ఒక మంచి పదాన్ని విన్నప్పుడు మీరు థ్రిల్ ఫీల్ అవడమే కదా కవిత్వం అంటే. ఇప్పుడు నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నా అంటే, అలికిడి అంటే శబ్దం, గుండెలు లబ్డబ్ అంటాయి. ఈ లబ్డబ్తో కాదు, అక్కడెక్కడో నీ అలికిడి అలా అలికిడితో బతికున్నా అని చెప్పడం అతిశయోక్తి. అదే తర్కం. ఒకసారి ఆలోచిస్తే కానీ తెలియదు. ఊహే అది కూడా జరగను కదా. అంటే అతిశయోక్తులే చెప్తాం మనలో. ఊహాజనితమైన పాట కాబట్టి ఊహ ఎక్కువ ఊహించడం రాగలిగితే మంచి లిరిసిస్ట్ అవుతుంది. ఉన్నాయి సార్ అట్లా అలికిడి శబ్దంతో బతికిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మేబీ అంటే ప్రేమలో అంత లోతుకి వెళ్ళిపోతే ఆ అలికిడి కూడా వాడికి ఊపిరే అవుతుంది, ఆయుష్ అవుతుంది. అంత లోతుకి వెళ్తే తప్ప ఆ పదాలు రావు. ఏ లైలా మజ్నూలకో సరిపోతుంది అది. అంటే మీ సందర్భంలో మీ లైఫ్లో జరిగినాయి అంత లోతుకి వెళ్ళిన సందర్భాలు? నేనే వెళ్ళలేదు. లేదు, ఎప్పుడు అలాంటి అవకాశం రాలేదు. సార్ ఫైనల్గా పెద్ద సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇక దాని గురించి ఆ పాట గురించి మాట్లాడుకోవడం కూడా కష్టమే. ఇంకేంది ప్రతిరోజు మీరు నెంబర్స్ చూసుకోవటమే. మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ నెంబర్స్ ఎన్ని క్రాస్ అయ్యి ఎన్ని మిలియన్స్ క్రాస్ అయిందని చూసుకోవటమే. అంతేనా? అంతే అంతే. ట్రెండింగ్లో ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా శ్రోతల్లా చూడడమే. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ అవుతుంది అదేం తెలియట్లే. అది చాలా అది వెళ్తూనే ఉంది. మార్చి 27 వరకు ఆగదు అది. మళ్ళీ వచ్చేది 2026 మార్చి 27 వరకు అది ఆగదు, వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదేనా ఆ సినిమాలో ఇంకేమైనా రాస్తున్నారా సాంగ్స్? అంటే ఆ సినిమాలో యాక్చువల్గా అనుకున్నారు కానీ సిచ్యువేషన్ నేను అక్కడతో అంటే ఆ పాటనే పూర్తిగా తీసేద్దామని ఏదో అనుకున్నారు. ఆయన ఏదో రాయాల్సి ఉంది కానీ ఇంకా రాయలే. లేదండి, రెండో పాట. ఇప్పుడు ఈ పాట ఒకటి వచ్చింది కదా, రెండో పాట. అది కూడా మీరు రాస్తున్నారా? లేకపోతే అది నేను అదే చెప్తున్నాను కదా, అది ఇంకా ఇండెఫినెట్. అది పెడతారో పెట్టరో సినిమాలోనే మన దీంట్లో ఉందన్నమాట. ఇంక డిస్కషన్లో ఉంది. ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు? పెద్ద సాంగ్ మిలియన్స్ ఫస్ట్ రోజే 46 మిలియన్ నుంచి 50 మిలియన్స్ వెళ్ళిపోయింది ఫస్ట్ రోజు 24 గంటల్లో. అవును. తర్వాత ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయి చైనా, జపాన్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇక మనకు తెలుగు పీపుల్ లేకపోతే నార్త్లో వాళ్ళు చేస్తే ఒక లెక్క, దాటేసి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు రీల్స్ చేసి ట్విట్టర్లో పెడుతున్నారు. అవును. ఇది ఊహకు కూడా అందదు. ఒక రైటర్గా, సామాన్య రైటర్గా ఊహకు కూడా అందదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందం అండి నాకు. అంటే ఫస్ట్ నేను విన్న రికార్డ్ ఏంటంటే, ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు. ఇది నేను రిలీజ్ అవ్వగానే నేను కూడా అనుకున్నది అంటే ఇది స్లో పాయిజన్లో వెళ్తుంది పాట. ఫస్ట్ అనుకున్నాను నేను, అంటే మనసులో భావం. ఎందుకంటే 11 గంటలకి పాట బయటికి వస్తే ఎయిర్లోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 3 గంటల వరకు 2.5 మిలియన్ 3 మిలియన్ వరకే ఉంది. ఓకే. అంటే నేను అనుకున్నా ఇది స్లో పాయిజన్, నెమ్మదిగా. అంటే ఇంకా అబ్రప్ట్గా 3 o'clock 4 అయ్యేసరికి 9 మిలియన్ అయింది. ఆ తర్వాత 19 మిలియన్ అయింది. రాత్రి వచ్చి 29 మిలియన్ అయింది 12 అవర్స్లో, రాత్రి 11 గంట. ఆ ఫస్ట్ రికార్డ్ ఏంటంటే ఇంతవరకు ఏదో ఒక పాట ఉంది, మన కిస్ కిస్ కిసిక్ అనే ఒక పాట ఉంది, అది 27 మిలియన్ 24 అవర్స్లో అయింది. కానీ ఇది 12 అవర్స్లో 29 మిలియన్ అయింది. అది అవన్నీ చూసి నాకు భలే ఆనందం. అంటే ఇంతవరకు రికార్డ్ అది మామూలుగా చెప్పారు అంటే ఓకే, హ్యాపీ. అంటే అందులో మన పెన్ ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా హ్యాపీ ఉంటుంది. అది ఇప్పటివరకు రికార్డ్స్లో ఉన్నారు మీరు కూడా. ఆ పాట రికార్డ్స్ రాసినప్పుడు కంపల్సరీ ఇండియా వైడ్లో ఇది క్రాస్ చేసింది. అవును. ఇప్పుడు వరకు 2 ఉన్నట్టు ఉన్నాయి. అల్లు అర్జున్కి, షారుఖ్ ఖాన్కి ఉన్నాయి రికార్డ్స్. ఆ 2 క్రాస్ చేసింది. క్రాస్ చేసింది. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యూచర్లో మరిన్ని ఇంకా బాలాజీ గారి లిస్ట్లో హై ఉండాలి. నెక్స్ట్ లీగ్ ఆడాలి. నెక్స్ట్ లీగ్ ఆడతారు కంపల్సరీ, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ అయిపోయారు మీరు. బాలాజీ అనే వ్యక్తి ఇక్కడ ఇప్పుడు తెలుగు వ్యక్తి కాదు, ఇప్పుడు వరల్డ్లో తెలిసిపోయారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో నెక్స్ట్ లీగ్లో ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మిలియన్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ పాట గురించి మళ్ళీ మాట్లాడతారు. తప్పకుండా మాట్లాడదాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.